ఇవాళ మేము కక్ష సాధింపుగా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. కానీ ఎక్కడా కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా ప్రభుత్వం కానీ ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నిజంగా నిన్ను అరెస్ట్ చేయాలంటే 10వ తారీఖునే జనార్దన్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. 10వ తారీఖునే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ రోజునే మేము అరెస్ట్ చేయొచ్చు కదా. కానీ డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు, సిట్ వేసాం. ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్తో సిట్ ఏర్పాటు చేశాం. ఆ సిట్ దగ్గర 20 రోజుల పైన 23 నిన్న 22వ తారీఖున చేశారు. మీకు అంటే దగ్గర 23 రోజుల పాటు విచారణ చేసుకుని పూర్తిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇవాళ ఒక మాజీ మంత్రిగా మీ మీద ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొనాలి. ఎఫ్ఐఆర్లో మీ పేరుంది, సహకరించాలి. విచారణకు సహకరించకుండా దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీల మీద ప్రమాణం, నీకు ఏ అర్హత ఉందా బీసీల మీద ప్రమాణం చేయటానికి? ఏబీసీ కన్నా మీరు కూడు పెట్టారా? ఏబీసీ కన్నా అన్యాయం జరుగుతుంటే కనీసం మీరు మాట్లాడారా? మరి ఆనాడు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒక బీసీ నాయకుడు మంత్రిగా పనిచేశారు. నా మీద ఒక హత్య కేసు పెట్టారు. యనమల రామకృష్ణ గారిని, ఒక బీసీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి మీద కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు. అయ్యన్న పాత్ర గారు ఈ రాష్ట్రంలో బీసీలకి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తిగా అయ్యన్న పాత్ర ఉత్తరాంధ్ర నుంచి వస్తే ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజున మీరందరూ బీసీలు మీకు గుర్తు రాలేదా? అమర్నాథ్ గౌడ్ రేపల్లెలో ముక్కు పచ్చలారినంటి 10th క్లాస్ చదువుకునే అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు నీకు గుర్తు రాలేదా జోగి రమేష్ గారు? ఇవాళ మీరు చాలా డీటెయిల్గా మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. మొత్తం గూగుల్ టేక్అవుట్స్లో సెల్ ఫోన్ డేటా తెప్పించి, సీసీటీవీ ఫుటేజీలు తెప్పించి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి మీకు జరిగినటువంటి బ్యాంక్ లావాదేవీలు ఇవన్నీ కూడా ఇందులో క్లియర్గా కనబడతా ఉంటే ఇంకా మీరు కులాలని చెప్పి, మతాలని చెప్పి, వర్గాలని, బీసీ వర్గాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం నిజంగా దుర్మార్గం. ఇవాళ వైసీపీ వాళ్ళ యొక్క బ్రతుకే ఒక క్రిమినల్ బ్రతుకు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని హత్యలు చేశారు. సొంత బాబాయిని హత్య చేసి, సొంత బాబాయిని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒకరోజేమో గొడ్డలపోటు అంటారు, గుండెపోటు అంటారు. సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు వస్తే సిబిఐనే తప్పుపడతారు. సాక్ష్యాధారాలు తారుమారాలని ప్రయత్నం చేస్తారు. ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ క్రిమినల్స్ అంతా చేరతారనే దానికి ఇదే ఒక నిదర్శనం.